నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. మూడో రోజు మేమంతా సిద్ధం యాత్ర. కొడుమూరులో బస్సు యాత్రకు బ్రహ్మరథం. నెల్లూరు జిల్లా కావలిలో చంద్రబాబు ప్రజాగళం సభ. సీఎం జగన్పై వ్యంగ్యాస్త్రాలు. జగన్ జమానాలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ విమర్శించిన నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు, ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు. వార్తల్లో ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొడుమూరు చేరుకుంది. కొడుమూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బ్రహ్మరథం పట్టారు. పూల వర్షంతో జననేతకు ఘనస్వాగతం పలికారు. జై జగన్ అంటూ నినదిస్తూ యాత్రలో పాల్గొన్నారు. కొడుమూరు ప్రజలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగారు. దారి పొడవునా బారులు తీసిన జనానికి బస్సు పైకెక్కి ప్రజాభివందనం చేస్తూ సీఎం వైఎస్ జగన్ యాత్ర కొనసాగిస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా అభిమాన నేతను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు మొత్తంగా 200 స్థానాలకు మొత్తంగా 200 స్థానాలు సాధించి డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే తతంగం మాత్రమే కాదు. ఈసారి జరగబోయే ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా ముందుకు తీసుకువెళుతూ కొనసాగించాలనా లేక చంద్రబాబుకు ఓటేసి 10 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాగళం సభలో ప్రసంగించారు. ఈ సభలో నెల్లూరు పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ స్థానం వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తుండటంపై చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. 26 రోజుల్లో మీరంతా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ భుజస్కంధాల పైన పెట్టుకోవాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే పలమనేరులో నేను ప్రారంభించాను ప్రజాగళం. నగరికి వెళ్ళాను, మదనపల్లికి వచ్చాను, ఈరోజు ఇక్కడికి వచ్చాను. మన ప్రజాగళం
ఎక్కడ చూసినా సూపర్ డూపర్ హిట్ అవుతా ఉంది. మనమంతా సిద్ధం. ఎక్కడ చూసినా ఫ్లాప్ షో అయిపోయింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, ఒక్కసారి రండి, రాప్తాడులో మీటింగ్ పెట్టండి. ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్కరోజుంటే, ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా. డబ్బులిచ్చి తాగించి బస్సులు పెట్టి బిర్యానీలు ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు. ఏం తమ్ముళ్ళు అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాప్ షో. అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే 3 పార్టీలు కలిసి బరిలోకొచ్చాం. మేము కలిసింది మా కోసం కాదు, రాష్ట్రం కోసం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం. మహిళల రక్షణ కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం కలిసి బరిలోకి దిగాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతిమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రజాగళాన్ని నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీ ఉత్సాహం చూశాను. ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న వరకు బెదిరించారు, కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఎన్నికల కమిషన్ వచ్చింది. ఒకటే చెప్తున్నా, మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వం దిగాలి, జగన్ ఇంటికి వెళ్ళాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నేనేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న తరుణంలో అగ్రనేతలందరూ ప్రచారంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 10 నియోజకవర్గాలలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 24 గంటలు 365 రోజులు చాలా అద్భుతమైన ప్రభుత్వం అని, ఇటువంటి పరిపాలన ఎవరు కూడా ఊహించలేదని, రాష్ట్ర ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పుడు వరకు ఈ 5 సంవత్సరాల్లో 130 సార్లు బటన్ నొక్కానని, 130 సార్లు బటన్ నొక్కినా ₹1 కూడా అవినీతి జరగలేదని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు ఆయన. ఎవరు ఆయన అడగలేదు, ఆయనే స్వయంగా బహిరంగ సభలో ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ₹1 కూడా అవినీతి జరగలేదు మా ప్రభుత్వంలో, 130 సార్లు మేము బటన్ నొక్కామని. ఇది ఎంత అవాస్తవమో, ఎంత సత్యదూరమో చిన్న పిల్లవాడిని అడిగినా కూడా రాష్ట్రంలో సామాన్యుడు పడుతున్న ఇబ్బందుల గురించి, ప్రతి రంగంలో కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు, అవినీతితోటి ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరు కూడా వివరించుకుంటూనే వస్తూ ఉన్నారు. పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా ప్రతిరోజు మీరందరూ జర్నలిస్టుగా మీరు చేస్తున్న డ్యూటీ ప్రజలకి తెలిసే విధంగా మీరు ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ప్రతిపక్ష పార్టీలుగా జనసేన పార్టీ మేము
కొన్ని శాఖలు జరుగుతున్న అవినీతి గురించి ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేము ప్రజల ముందుకు పెట్టాం వివరాలు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు చూసి ఆశ్చర్యపోయి గతంలోనే మేము చెప్పాం, అనేక అంశాలపైన చాలా లోతుగా విశ్లేషించి సమాచారం సేకరించి జనసేన పార్టీ ఒక ప్రయత్నం, ఈ ప్రభుత్వంలో పనితీరు మారుతుందని, ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో ఒక మార్పు వస్తుందని, అంతిమంగా రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుందని ఒక ప్రయత్నం మేము చేస్తూనే వచ్చాం. కానీ వాళ్ళు స్పందించే విధానం కేవలం వ్యక్తిగతంగా మాపైన దాడులు చేయడం, విమర్శించడం, దానికి పరిమితం అయ్యారు తప్ప వాస్తవాలకి దూరంగా లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ మాటకి ఒక రూపాయి కూడా. లోకరక్షణ కోసం యేసుక్రీస్తు శిలువకు బలయ్యాడని యేసుక్రీస్తు విశ్వాసులు నమ్ముతారు. లోకరక్షణ కోసం యేసు శిలువకు బలైనట్టుగా వారు భావిస్తారు. తమ కోసం యేసుక్రీస్తు లోకరక్షకుడై త్యాగం చేసిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. విశ్వాసులంతా గుడ్ ఫ్రైడే రోజున శిలువ చేయబడిన క్రీస్తును స్మరించుకుంటారు. విజయవాడలోని సెయింట్ పాల్స్ కథీడ్రల్ చర్చ్ ప్రాంగణం నుంచి బహిరంగ శిలువ ప్రదర్శన నిర్వహించారు. పరిశుద్ధ శిలువ ప్రదర్శనను విజయవాడ కేథలిక్ డయోసిస్ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజరావు, మెనిన్యోర్స్ ఫాదర్ మువ్వల ప్రసాద్ ప్రారంభించారు. సెయింట్ పాల్స్ కథీడ్రల్ నుంచి మారిస్టెల్లా కళాశాల ఆడిటోరియం వరకు శిలువ ప్రదర్శన సాగింది. అందరి బతుకులు బాగుండాలని, అందరి పాపాలు పోవాలని యేసుక్రీస్తును క్రైస్తవులు ప్రార్థించారు. ఈ మంచి శుక్రవారపు దినమున సర్వమానవాళ్ళందరికీ శుభము కలుగును గాక. ఎందుకంటే రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు. అందుకనే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రాత్మ పరమాత్మైన పుణ్యదాన బలియాగమని వేదములలో చెప్పబడినట్లుగా సర్వలోకము పాపముతో నిండుకునుంది. ఈ పాపము పరిహరించడానికి పరమాత్ముడే భూలోకానికి దిగవచ్చి రక్తము కాయిస్తే కానీ మానవునికి పాప విముక్తి కలగదు. యేసయ్య కలవరిగిరిలో మానవాళ్ళందరి కొరకు శిలువ మ్రాణ మీద మ్రేలాడి కార్చిన రక్తము మానవాళికి క్షమాపణ కలిగింది. జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇన్ని రోజులు వ్యతిరేకించారు. తాజాగా ఆమె అలకవీడారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. శ్రీనివాసులను గెలిపించుకోవాలని టీడీపీ నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని ప్రకటించారు. త్వరలో నారా లోకేష్ కలిసి ఈ విషయాన్ని తెలియజేస్తామని సుగుణమ్మ చెప్పారు. తిరుపతి నగరాన్ని పొత్తుల్లో భాగంగా తిరుపతి జనసేన కేటాయించడం జరిగింది. ఎవరైతే మనము ఈరోజు మన ధ్యేయమంతా కూడా కూటమి ఎందుకు ఏర్పరచుకున్నాము, ఈ దుర్మార్గుడు, ఈ రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి, రాక్షస పాలన అంతమొందించడానికి, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిని విముక్తి చేయడానికే చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా మనం అందరం కూడా భాగస్వాములే. కాబట్టి భాగస్వాములు కావడానికి ఎవరైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా మన తిరుపతి నగరానికి నియమించబడ్డారో వాళ్ళందరికీ తప్పకుండా మనందరి సహాయ సహకారాలు అందించి ఏ విధంగా అయితే ఇప్పటివరకు తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనే నినాదాన్ని పంపించామో ఆ నినాదాన్ని వమ్ము చేయకుండా నిజం చేసి మన అభ్యర్థులను గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా మనం బహుమతిగా ఇవ్వాలనేది మన ఆకాంక్ష. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ హడహల్లి ఆదేశాల మేరకు రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయం సందర్భంగా ప్రతిష్ట భద్రతా ఏర్పాట్లు తనిఖీలలో భాగంగా రంపచోడవరం సిఐ వాస వెంకటేశ్వరరావు, దేవీపట్నం ఎస్ఐ కేవి నాగార్జున తన సిబ్బందితో దేవీపట్నం మండలం పలు గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో పోతవరం, దేవారం గ్రామానికి చెందిన
5 వ్యక్తుల నుంచి 5 నాటు తుపాకీలు వాళ్ల ద్వారా స్వచ్ఛందంగా పోలీస్ అధికారులకు అందజేయడం జరిగింది. రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేస్తున్న ఎంపీ మార్గాని భరత్ను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన భరత్పై అవాకులు చవాకులు పేలితే ఉపేక్షించేది లేదన్నారు. నగరాన్ని బెంగళూరు సిటీలా మార్చారని కొనియాడారు. అభివృద్ధి అంటే భరత్, భరత్ అంటే అభివృద్ధి అనే విధంగా మారారని పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రజాప్రతినిధులు చేయలేని విధంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఉగాదికి ఆడపడుచులకు చీరలు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని మండిపడ్డారు. జై జగన్, జై జగన్, జై భరత్, జై భరత్, జై భరత్, జై భరత్, జై భరత్. ప్రెస్ వారికి అందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు మరి తెలుగుదేశం వాళ్ళు ఏదో చౌకలు మాట్లాడుతున్నారు, చౌకలు పేలుతున్నారు. భరతరామ్ గారి గురించి మరి మాట్లాడినందుకు మీకు ఏం అరుగుతుందని మేము అడుగుతున్నాం. మేము మరి భరతరామ్ గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే భరతరామ్ గారు. మరి ఈరోజు మరొక స్థానిక రాజమండ్రిలో పుట్టి పెరిగి మరొక మార్గాన్ నాగేశ్వరరావు రెండో కొడుకు కింద మరి ఆయన మార్గాన్ భరతరామ్ అనే వ్యక్తికి ఒక ఎంపీ టికెట్ ఇస్తే ఈరోజు ఒక ఎంపీ స్థానంలో ఉండి కూడా ఆయన మరి నిజంగా ఒక వాలంటరీ చేసినట్టుగా ఆయన వర్క్ మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మరి ఆయన సేవలు జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదో తెలుగుదేశం వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మరి నాసిరకంగా చేస్తున్నారు, 25% ఏమో తీసుకున్నారు ఎంపీ గారు అని అడుగుతున్నారు. ఒకటే అడుగుతున్నాం మేము, ఏమండి ఎంపీ గారు, సారీ ఏమండి ఆదిరెడ్డి వాసు గారు, దయించి మీరు ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే మీకున్న నిజంగా గుడ్ విల్ పాడు చేసుకుంటారు మీరు. ఎందుకంటే మార్గాన్ భరతరామ్ అనే ఒక యువకుడు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం బ్రహ్మాండంగా తీరుతున్నాడు ఆయన. మరి మీరు చూస్తున్నారు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ. అలాగే ఈరోజు మరి చిన్న ఉదాహరణ వేసుకుందాం మనం. అమ్మ పెట్టినది అడుగుతున్నట్టు కానీ మరి గతంలో మీరు అందరూ కూడా వారంలో బుచ్చి చౌదరి గారు కానీ, అలాగే మీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, పెందుర్తి వెంకటేష్ గారు కానీ భూరూపుల్లో స్థలాలు ఇవ్వకుండా ఆఫ్ చేశారు. మరి మీరంతా కూడా మరి నిజంగా ఆఫ్ చేసి దగ్గర ధరించి మించి 3-4 years అయిపోయింది ఆఫ్ చేసి, 4 సంవత్సరాలు సుమారుగా అయింది. మరి ఈ 4 ఏళ్ళలో కూడా మరి భరతరామ్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం నుంచి అన్ని రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ వేసుకుంటా మరి పచ్చటి ఈ రోడ్ల మీద డ్రైవర్స్ వేసి దాని మీద పచ్చని మొక్కలు వేసి మరి బెంగళూరు సిటీకి తీరుతున్నాడు. మరి మీరు అమ్మ పెట్టినది అడుగు తిన్నట్టుగానే మరి మొన్న పట్టాల గురించి కూడా మరి మీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా కోర్టుకు వేశారు. కోర్టుకు వేస్తే మరి భరతరామ్ గారు ఇంచుమించు 1 నెల రోజులు సుమారు కానీ ఢిల్లీ నుంచి ఏమో విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళి సీఎం గారిని పట్టుకొని సీఎం గారి ద్వారా ప్రజలకు కంపల్సరీగా ఇవ్వాలన్నా మరి కోర్టు కేసులు వేసినా సరే మీరు ఏదో చెయ్యాలన్నా అని చెప్తే సీఎం గారు కూడా సరే భర్త నేను చేస్తానని చెప్పేసి మరి అప్పటికప్పుడు 300 కోట్ల రూపాయలతోటి మరి ఆ చుట్టుపక్కల ఉన్న మరి పొలాలు కొని అవన్నీ కూడా మరి పొలాలన్నీ కూడా ఇళ్ల పట్టాల కింద దాన్ని నిర్మించి మరి ప్రతి పట్టా కూడా ఏకైక ఇచ్చిన వ్యక్తి మార్గాన్ భరతరామ్ గారు. మరి మొన్న కాక నిన్న మరి మీరు చూస్తున్నారు అంతా కూడా మరి ఉగాది కానుక వస్తుంది, ఉగాది వస్తుందని చెప్పి అక్క చెల్లెలకి
బొమ్మూరు నుండి కేశవరం రోడ్డులోని వెంకటనగరం దగ్గర రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. రాజమండ్రి అలాగే పరిసర ప్రాంత విద్యార్థులు ఈ శిబిరానికి హాజరు కావచ్చని సూచించారు. ఉచిత ఏసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మే 25 వరకు ఈ సమ్మర్ క్యాంప్ ఉంటుంది. దీంట్లో మరి రోబోటిక్స్ అంటే విమానం ఎలా తయారు చేయాలి, ఎలా ఎగరేయాలి, అలాగే డ్రోన్ ఎలా తయారు చేయాలి, ఎలా ఎగరేయాలి, అలాగే మన రోబో ఎలా తయారు చేయాలి, ఎలా నడిపించాలి, అలాగే ఈ 3D ప్రింట్ ఎలా వేయాలి, వాటికి ఎలా ప్రింట్ తీసుకోవాలి, అలాగే వీటిలన్నిటికీ కావాల్సిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఎలా తయారు చేయాలి అనేది రోబోటిక్ టెక్నాలజీ, అలాగే హార్స్ రైడింగ్, అలాగే రైఫిల్ షూటింగ్, అలాగే స్కేటింగ్, ఆర్చరీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, హ్యాండ్ రైటింగ్, క్విక్ బాక్సింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, మ్యూజిక్, వెస్టర్న్ డాన్స్ ఇవన్నీ కూడా పిల్లలకి తయారీ ఇవ్వాలని వాళ్ళందరినీ కూడా మంచి ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్కి సూటబుల్ గా ఉండేలా తయారు చేయాలనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఉచిత బస్సు ఏర్పాటు చేసాం రాజమండ్రి సిటీ నుంచి కానీ సరౌండింగ్స్ నుంచి కానీ. అలాగే మినిమం ఫీజు పెట్టాం 3,500 రూపాయలు. దీనికి మరి రాజమండ్రి సరౌండింగ్స్ కానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. దీనికి మంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి మార్షల్ ఆర్ట్స్ లో మరి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి మన ఈ స్వామిల్ రాజు గారు, అలాగే ఆర్చరీ, అలాగే రైఫిల్ షూటింగ్ లో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సిహెచ్ వేణు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో మన స్కేటింగ్ కానివ్వండి, రోలర్ స్కేటింగ్ కానివ్వండి, రైఫిల్ షూటింగ్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం మేము. 26 నుంచి మే 25 1 మంత్ అండి ఫ్రీ బస్ అరేంజ్ చేస్తున్నాం. మినిమం ఫీజు 3,500 మాత్రమే పెట్టామండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. రాష్ట్రంలో రాక్షస నిరంకుశన పాలనను అంతమొందించేందుకే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ విధ్వంసకర పాలనకు చరమగీతం పాడాలని ప్రజలను కోరుతున్నానని పేర్కొన్నారు. గురువారం తనకు వచ్చిన పురంధేశ్వరి ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి రావాలన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేవలం తమ అభ్యర్థి కోసమే కాకుండా తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరారు. నర్సాపురం మరియు రాజమండ్రి ఏదైతే భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా వచ్చిందో అక్కడ కార్యకర్తలందరినీ కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ మరి ఇక్కడ మా అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కూడా దిశానిర్దేశకత్వం చేయడానికి వారిని ఇక్కడికి రావడం జరిగింది. కనుక ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ స్థాయిలో మరియు 7 నియోజకవర్గాలు ఏవైతే ఈ పార్లమెంట్లో ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అనేది వేసుకోవడం జరిగింది. కనుక వారందరికీ కూడా మార్గనిర్దేశకత్వం చేస్తూ అంటే ఏ రకమైనటువంటి పనులు ఎవరు చేయాలి, ఎవరికైతే బాధ్యతలు ఇచ్చారో వారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాలతో పాటు అభ్యర్థితో కూడా వారి తర్వాత కూర్చుని వారికి కూడా వారి దగ్గర నుండి సమాచారం తీసుకోవడం, వారు ఏ రకంగా సలహా ఇవ్వాలనుకుంటారో ఆ రకంగా ఇవ్వడం, ఇదంతా కూడా ఈరోజు పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు భోజనం వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమం. దానిలో భాగంగానే ఈ సమావేశానికి కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ పొత్తు అన్నది మా 3 పార్టీలకు సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన. మా జెండాలు వేరైనప్పటికీ కూడా ఎజెండా మాత్రం ఒకటే. అది ఏదైతే మనం రాష్ట్రంలో నిరంకుశ పాలనని చూస్తున్నాము, విద్వేషపూరితమైనటువంటి పాలన చూస్తున్నాము, విధ్వంసకరమైనటువంటి పాలన చూస్తున్నాము, అవినీతిలో కూరుకుపోయినటువంటి పాలనని చూస్తున్నాము, అప్పుల ఊబిలో రాష్ట్రానికి నెట్టేటువంటి పాలనని మనం చూస్తున్నాము, మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి పాలన ఏదైతే మనం చూస్తున్నాము, యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించలేనటువంటి వైఫల్యం చెందినటువంటి ఒక ప్రభుత్వాన్ని పాలనని మనం చూస్తున్నాము. ఈ పాలనకి, ఈ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చర్మగీతం పాడవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సత్యం. ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో శుక్రవారం అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
త్వరలోనే ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. దాదాపుగా 40 రోజుల సమయం వచ్చిందని, పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. బహుశా కొద్ది రోజుల్లోనే గడప గడపకి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాంప్లెట్ల పంపిణీ కార్యక్రమం జరగాలి. ఇది జరిగే దానిలో మీ అందరి సహకారం కావాలని చెప్పి ఇవాళ ప్రత్యక్షంగా మిమ్మల్ని కోరడానికే నేను ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీకు అందరూ కూడా సహకరించండి. అందరూ కూడా దాదాపు 40 రోజుల సమయం, ఈ 40 రోజులు 40 సంవత్సరాల క్రితం పెట్టిన ఈ పార్టీని తిరిగి పట్టాల మీదకి ఎక్కించి సంక్షేమ అభివృద్ధి పదాలను ప్రజలకు అందించేదానికి, ఆ మహనీయుడి కన్న కళలను నిజం చేయడానికి అందరం కలిసి పనిచేద్దాం, అందరూ కలిసి రండి అని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక్కొక్క వార్డు వారీగా నేను మాట్లాడతానని చెప్పండి. ఇంకా మనం కలవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నా చెప్పండి, నేరుగా కలుద్దాం, మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడతాం, అందరినీ కలుపుకుంటాం. ఏ ఒక్కరిని కూడా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇవాటి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మళ్ళీ పునరంకితం చేయడానికి మనం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మాదిగలను మోసం చేసిన జగన్ను చిత్తుగా ఓడించాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ పేర్కొన్నారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని కలిసి సత్కరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనం ఓటు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పార్లమెంట్ అభ్యర్థి గారిని, అట్లాగే కావలి నియోజకవర్గ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని కానీ గెలిపించుకుంటే ఈ నెల్లూరు జిల్లాలో ఈ కావలి నియోజకవర్గంలో మాదిగల యొక్క తలరాతిలే మారిపోనుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరేసే ఈ విలువైన ఓటును జగన్మోహన్ రెడ్డి గారికి వేయడం ద్వారా మన బిడ్డలకు మనం 100 ఏళ్ళు వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అదే కావ్య కృష్ణారెడ్డి గారికి ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ రేపొద్దున ముఖ్యమంత్రి అయితే మాదిగ బిడ్డల జీవితాలే, మాదిగల యొక్క తలరాతలే రేపొద్దున మారిపోనున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.